ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, తిరిగి దేవుడి యొక్క బైబిల్ స్టడీలో మనల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం కీర్తనలు 34 అధ్యాయాన్ని చదువుతున్నాం. ప్రియులారా, మనం ధ్యానిస్తున్నాము. అదే కీర్తనలు 34 అధ్యాయము మనం తీసుకున్నట్లయితే ఈరోజు ఇంకొక ముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానించుకుందాం. We will meditate on the book of Psalm chapter 34 verse 7. 7వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనం మనం తీసుకున్నట్లయితే we will meditate today's Bible study portion. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మళ్ళీ చదువుతాను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇంగ్లీష్లో ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఎన్కాంపత్ అరౌండ్ దోస్ హూ ఫియర్ హిమ్ అండ్ డెలివర్స్. సో Psalm 34లో ఇప్పటి వరకు మనం ఒక 4 అంశాలు గమనించుకున్నామండి. ఏమేమి నేర్చుకున్నామంటే, మనం దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించాలి అంటే ఎల్లప్పుడూ నిరంతరము, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, అంతేకాకుండా అనుదినము, దినమంతా, రాత్రిపూట, మధ్యరాత్రి మనం దేవుణ్ణి ఆరాధించుకోవాలనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. సెకండ్లీ, మనము యెహోవా యందు లేకుంటే మనం ఎవరిలో మనం అతిశయించాలంట, నేను యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఐ బోస్ట్ ఇన్ ద లార్డ్. జెరమాయా చాప్టర్ 9, 23, 24లో మనం చదువుకున్నాం. ప్రియులరా, ఏంటంటే జ్ఞాని తన జ్ఞానంను బట్టి అతిశయించకూడదు, లేకుంటే శూరుడు తన శౌర్యంను బట్టి అతిశయించకూడదు, ధనవంతుడు తన ధనమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు నేను భూమి మీద నీతిని న్యాయమును జరిగించు యెహోవాను ఎరిగి ఉన్నానే అని తెలుసుకొని ఆ యెహోవాను బట్టి మనం అతిశయించాలంట. ఫిలిప్పులో రాసిన పత్రికలో మనం చూసాం. పౌలు అంటాడు, నేను 8వ రోజు సున్నతి పొందాను, నేను హీబ్రీయులకు హీబ్రీయుడను, నేను ఈ ఇశ్రాయేలు వంశస్థుడను, నేను అంతేకాకుండా ధర్మశాస్త్ర విషయంలో నేను పరిసయ్యుడను, అంతేకాకుండా చాలా విషయాలు ఆయన చెప్తూ ఆయన ఏమంటాడంటే, క్రీస్తు కొరకు వీటన్నిటిని నేను కుప్పగా నేను ఎంచి ఉన్నాను. అంటే క్రీస్తే నాకు సమస్తము. ఐ బోస్ట్ ఇన్ ద లార్డ్. నేను క్రీస్తునందే అతిశయించుతున్నాను. దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే, మనము ప్రియులరా మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడంట. 3వ వచనంలో మనం గమనించినట్లయితే 3వ వచనంలో, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఇక్కడ 3వ వచనంలో మనం ఈవెన్ వీ కెన్ వర్షిప్ ద లార్డ్ యాజ్ అ గ్రూప్, కార్పొరేట్ వర్షిప్ అంటారు. ఇండివిజువల్గా మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు ప్రియులరా. అట్ ద సేమ్ టైం బ్రదర్, మనం యాజ్ అ గ్రూప్ వీ కెన్ వర్షిప్ ద లార్డ్, యాజ్ అ ఫ్యామిలీ వీ కెన్ వర్షిప్ ద లార్డ్. బైబిల్ సేస్, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదమన్న మాట. అంతేకాకుండా అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడి అక్కడ ఏకముగా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చాడని మనం గమనిస్తామండి. అంతేకాకుండా ప్రియులరా, ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఇశ్రాయేలీల మధ్య ఆయన వాసము చేసే దేవుడంట. ఎక్కడ 2-3 ఆయన ఆరాధిస్తారో స్తుతుల మధ్య నివసించే దేవుడు. సో కాబట్టి యాజ్ అ గ్రూప్ వీ కెన్ వర్షిప్. మొదటి వచనంలో ఇండివిజువల్గా మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. మనము పడుకున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, ప్రియులరా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏ సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు. పడుకునేటప్పుడు కానీ వీ కెన్ వర్షిప్ ద లార్డ్. కీర్తన 119వ అధ్యాయం 119 verse 62లో ఒక మాట అంటాడండి. Psalm 119 verse 62, 62వ వచనంలో, నేను పోయినసారి చదవడం మర్చిపోయాను, ఇప్పుడు మనం ఆ వాక్యాన్ని చదువుకుందాం. 119వ అధ్యాయము 62వ వచనంలో మనం గమనిస్తే, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ
నేను మేల్కొనువాడను. వాట్ అ వండర్ఫుల్ అండి. సామ్ 119 రాసింది ఎవరంటే మోషే. ఈ మోషే ఆల్రెడీ ఆయన ఒక 5 పుస్తకాలు రాసిన ఒక అనుభవం ఉంది కాబట్టి, ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఒక అనుభవం ఉంది కాబట్టి, ఈవెన్ సామ్ 90, సామ్ 119, కీర్తనలు 90వ అధ్యాయము, 119వ అధ్యాయము ఆయన్నే రాశాడని మనకు దృఢీకరించారు ప్రియులరా. సో కాబట్టి ఇక్కడ ఈయన ఏమంటాడంటే, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. ఈవెన్ ఇన్ ద మిడ్ నైట్ ఐ విల్ వేకప్, ఐ విల్ గెట్ అప్ అండ్ ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు యూ లార్డ్. పౌలు, సైలస్ వాళ్ళిద్దరిని జైల్లో వేసి వాళ్ళను కాళ్ళకు బొండాలు బిగించి, చెరసాల నాయకుడు చాలా భద్రంగా తలుపులు బిగించి ఉన్నప్పుడు బైబిల్ సేస్ అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ వారు లేచి దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఏం చేశారంట? పాటలు పాడుచుండిరి, తక్కిన ఖైదీలు వినుచుండిరి అనే విషయాన్ని మనం గమనిస్తాం ప్రియులారా. సో ఈ 2 ఇచ్చిన వచనాలు గమనిస్తే ఈవెన్ మధ్యరాత్రులుగానే మనం దేవుణ్ణి ఆరాధించవచ్చుంట బ్రదర్ ఇమానుయల్ గారు. ఈవెన్ మధ్యరాత్రులుగానే మనం లేచి పాటలు పాడొచ్చంట. వెన్ వీ గెట్ అప్ ఫర్ వాష్రూమ్, వెన్ వీ గెట్ అప్ ఫర్ డ్రింకింగ్ వాటర్, వెన్ వీ గెట్ అప్, ఎవరన్నా వచ్చారు, ఎవరన్నా కాల్ చేశారు, ఆ మధ్యరాత్రులుగానే వీ కెన్ సే థ్యాంక్ యూ లార్డ్, వీ కెన్ వర్షిప్ ద లార్డ్. సో ప్రియులారా, సామ్ 34లో 3వది మనం ఏం నేర్చుకున్నామంటే, మనం గుంపుగా వీ కెన్ వర్షిప్ ద లార్డ్, కార్పొరేట్ వర్షిప్, అండ్ వీ కెన్ థ్యాంక్ గాడ్. దాని తర్వాత వీ హ్యావ్ లెర్న్, మనం ఆయన యుద్ధ విచారణ చేసినప్పుడు, ఆయన దగ్గర మనం మొర్రపెట్టినప్పుడు దేవుడు విడిపిస్తాడంట. కొద్దిగా డిలే కావచ్చేమో, కొన్నిసార్లు ప్రియులరా కొద్దిగా లేట్ కావచ్చేమో, కానీ బైబిల్ సేస్ హీ విల్ డెఫినెట్లీ డెలివర్ us. When Bible says he will deliver, I believe with all my heart he will definitely deliver us. నాకు మొర్రపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. దినకరన్ బ్రదర్ ఎప్పుడు అనేవారు, దేవునికి టెలిఫోన్ నంబర్ ఉంది, ఆ నంబర్కి మీరు ఫోన్ చేస్తే ఆయన ఎత్తుతాడు, మీకు జవాబిస్తాడు. ఏంటయ్యా టెలిఫోన్ నంబర్ అంటే 33377 అంట. ఏంటి 333? ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో నాకు మొర్రపెట్టుడి, మీకు ఉత్తరం ఇచ్చేదను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి, మీకు ఇవ్వబడును. సో ప్రియులరా, దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చి దేవుడు అనే విషయాన్ని మనం చూసుకున్నాం. ఈరోజు 7వ వచనం మనం చదువుకున్నాం. అది ఏంటంటే ప్రియులరా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అయ్యగారు, ఈ యొక్క ప్రొటెక్షన్ ఏంజలిక్ ప్రొటెక్షన్ అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ ప్రొటెక్షన్. దేవదూతల కాపుదల మనకు ఉందంట. ఇది అందరికి కాదు ప్రియులరా, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరికి కాదు, ఈ ప్రొటెక్షను, ఈ కాపుదల, ఈ సెక్యూరిటీ ఇది అందరికి కాదు. ఇది ఓన్లీ కేవలము యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ మాత్రమే ఉంటుంది. మనం ఆ వాక్యాన్ని మిస్ అయ్యి దేవదూత అందరికీ తోడై ఉంటుందని మనం చెప్పినట్లయితే అది వాక్యానుసారంగా కాదు. దేవుడు ప్రతి బ్లెస్సింగ్కి ముందు ఒక కండిషన్ పెడతాడంట. యు డూ దిస్, ఐ విల్ డూ దిస్. ఎవ్రీ బ్లెస్సింగ్ యు టేక్, బైబిల్లో ఏ అధ్యాయం ఏ వాక్యం తీసుకున్న ప్రియులరా, ఆయన ఒక కండిషన్ పెడతాడంట. మీరు ఇది చేయండి, నేను మీ కొరకు ఇది చేస్తాను. ఇక్కడ ఏంటయ్యా కండిషన్ అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంట. యెహోవాకు భయపడ్డం అంటే పాపానికి దూరంగా ఉండడం. యోబు గురించి రాశారు కదా, ఆయన చెడుతనమును విసర్జించిన వాడు. యెహోవా యందు భయభక్తులు గల వారారా, మీరు చెడుతనమును విసర్జించండి, పాపానికి దూరంగా వెళ్ళండి. సో వెన్ వీ డూ దాట్, వెన్ వీ ఫియర్ ద లార్డ్, దెన్ ఏంజల్స్ విల్ ప్రొటెక్ట్ us. దేవదూతలు వచ్చి మనల్ని కాపాడతారంట ప్రియులారా. దే ఆర్ ఇన్విజిబుల్. అవి మన కంటికి కనబడే వాళ్ళు కాదు ప్రియులారా. బట్ దే ఆర్ దేర్, దే ప్రొటెక్ట్ us. డే అండ్ నైట్ దే ప్రొటెక్ట్ us. ఒక్కొక్కళ్ళ చుట్టూ, ఒక్కొక్కళ్ళ పక్కన దేవుడు ఒక దూతనిస్తాడంట ప్రియులారా. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ angelic ministry to those who are born again, those who are saved, those who are being saved.
సాల్వేషన్ అనేది ఒక్కరోజుకు రక్షణ అనేది ఒక్కరోజు మనం ఏదో బాప్తిజం తీసుకున్న వెంటనే రక్షణ పొందలేదు ప్రియులారా. మనం చనిపోయే వరకు, మనం బ్రతికినన్ని రోజులు అదే రక్షణను మనం కాపాడుకుంటూ పోవాలి. పేతురు అంటాడు, వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్. నో డౌట్ దేవుడు మనల్ని రక్షించాడు, యేసుక్రీస్తు మనల్ని విమోచించాడు. విమోచన ఇంగ్లీష్లో రిడీమింగ్. రిడీమింగ్ అంటే ఒకప్పుడు మనుషులను మార్కెట్లో పెట్టి అమ్మేవాళ్ళు, ఆక్షన్ వేసేవాళ్ళు. ఎవరైతే హైయెస్ట్ బిడ్, ఎవరైతే ఎక్కువ ఆప్షన్ పలికేవారో ఆ వ్యక్తిని ఒక చిన్న ఒక వ్యక్తిని ఏదో ఒక వస్తువుని అమ్మినట్టు అమ్మేవారు. సో దట్ మీన్స్ ఆ బాగా డబ్బున్నవాడు ఎక్కువ ఆప్షన్ పలికిన వ్యక్తి ఆ వ్యక్తిని ఈజ్ టు రిడీమ్, విమోచించి ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఒక పని మనిషిగా ఆయన వాడుకునేవాడు. సో యేసుక్రీస్తును విశ్వసించిన వాళ్ళందరూ విమోచించబడ్డారు. సో ఈ విమోచన అనేది ఒక్కసారి దేవుడు విమోచించిన తర్వాత దాన్ని మనం అంతవరకు మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలా? రోజు వాక్యం చదవడం వల్ల, రోజు దేవునితో మాట్లాడడం వల్ల, రోజు అయినంత వరకు మన పాపాలు ఒప్పుకోవడం వల్ల, రోజు మనల్ని మనం పరీక్షించుకోవడం వల్ల, రోజు మన వాక్యంలో ఎదుగుతున్నామని ఒక్కసారి ప్రశ్న వేసుకోవడం వల్ల, సో దేవుణ్ణి స్తుతించడం వల్ల, సో ఫెలోషిప్, ఒక సహవాసం కలిగి ఉండి, when we do this, brother Emmanuel, we will be growing, we will be continuing in our salvation. ఎమోషనల్గా ఒకరోజు ఏదో ఒక వాక్యం విని ఎమోషనల్గా ఏడ్చి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మందిరానికి వెళ్లకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా మళ్ళీ కంటిన్యూగా పాపాలు చేస్తూ ఉంటే ఆ వ్యక్తి రక్షింపబడి ఈజ్ బ్యాక్ స్లైడర్. సో ఎవరయ్యా రక్షణ పొందిన వ్యక్తి అంటే అంతవరకు సహించేవాడు. యేసుప్రభు అంటాడు, చివరి దినములలో అనేకుల ప్రేమ చల్లారును కాబట్టి తండ్రి కుమారుణ్ణి, కుమారుడు తండ్రిని అప్పగిస్తాడంట. కానీ దాని కింద యేసుప్రభు అంటాడు, అంతవరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. హీ దట్ అబైడ్స్ టిల్ ది ఎండ్, హీ దట్ బేర్స్ టిల్ ది ఎండ్, హీ షాల్ బి సేవ్డ్. సో వీళ్ళకి మాత్రమే ఈ దేవదూతల కాపుదల. నేను ఇప్పుడు చూపించే ప్రతి అధ్యాయంలో గుర్తుపెట్టుకోండి, ఆ ఏంజల్స్, ఆ దేవదూత ఎవరికి వచ్చి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుందంటే కేవలం ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది. దయచేసి కీర్తనలు 91వ అధ్యాయం తీసుకుందామండి. సామ్స్ 91, కీర్తనలు 91వ అధ్యాయం. ఇది మళ్ళా ఇక్కడ ప్రొటెక్షన్ ఎవరికి? అందరికి కాదు, ఆయన్ను ప్రేమించే వారికి మాత్రమే. 91వ అధ్యాయం, సామ్ 91 verse 14 ఏముందంటే ప్రియులరా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. గమనించారా? ఎవరిని తప్పిస్తాడు ఇక్కడ ప్రభు అంటే ఆయన్ను ప్రేమించేవాడు కదా బ్రదర్. అందరికీ కాదు ఇది. ఈ కీర్తన 91వ అధ్యాయంలో రాయబడ్డ తెగుళ్ళ నుంచి దేవుడు తప్పిస్తాడు అని వాగ్దానం చేసింది అందరికి కాదండి. బైబిల్ క్లియర్లీ సేస్, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ఆయనను మాత్రం నేను తప్పిస్తాను. వర్స్ 11వ వచనం చూద్దామండి. ఇది సేమ్ ఆయనను ప్రేమించే వారికే. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. అగైన్ ఇక్కడ దేవుని దూత యొక్క ప్రొటెక్షన్ ఆయనను ప్రేమించే వారికి దేవుడిస్తున్నాడు. అలెగ్జాండర్ గారు, ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఎవ్రీవన్ కెనాట్ సే, ఓ ఏంజల్ ఇస్ బిహైండ్ మీ, ఏంజల్ ఇస్ ప్రొటెక్టింగ్ మీ. బై డిఫాల్ట్ దే ఆర్ ఆల్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై గాడ్, నో డౌట్. ఈవెన్ జెంటైల్స్ కదా బ్రదర్, ఈవెన్ జెంటైల్స్, ఏథిస్ట్స్, దేవుడే లేడు అన్న వాళ్ళందరినీ బై డిఫాల్ట్ దేర్ ఇస్ గాడ్ ఇస్ ప్రొటెక్టింగ్. బట్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ ప్రొటెక్షన్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. దానికన్నా ముందు 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి
పట్టుకుందరు. అగైన్ ఏంజల్స్ ప్రొటెక్షన్ ఓన్లీ టు దోస్ హూ లవ్ హిమ్, నాట్ ఫర్ ఎవ్రీవన్. ఇది అందరికి కాదు సుమా, ఇది కేవలము ఆయనను ప్రేమించే వారికే. దేవుని దూత మన మార్గములన్నింటిలో, మనం ఎక్కడెక్కడ తిరుగుతామో, ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తామో, ఎక్కడెక్కడ మనం కూర్చుంటామో, ఎక్కడెక్కడికి మనం బయలుదేరుతామో, సో ప్రియులరా ప్రతి స్థలంలో ఒక దేవదూత మన పక్కన ఉంటాడంట. ఉండి ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటాడంట. అఫ్ కోర్స్ దేవుని సమయం వచ్చినప్పుడు దట్ ఏంజల్ విల్ లివ్ us and we will go to God. That's a different issue. But otherwise Bible is very clear. మనం హృదయపూర్వకంగా నమ్మాలా ప్రియులరా, దేవుని దూత ఆయన్ను ప్రేమించే వారికి కాపుదలుగా ఉండి వాళ్ళ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటాడు. రైట్. ప్రభువుని నమ్ముకున్న ఇంకొక వ్యక్తిని ఏ రకంగా దేవదూత కాపాడు చూద్దామండి. దానియేలు గ్రంథం, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మనం ఒకసారి తీసుకున్నట్లయితే, దానియేలు ఈజ్ నాట్ ఎ జెంటైల్. ఈయన అన్యుడు కాదు ప్రియులారా, ఈయన ప్రభువును నమ్ముకున్నవాడు. ఆల్మోస్ట్ 70 మంది యవనస్తులలో ఈయన ఒక్కడే నిలబడి, నేను రాజు తినే ఆహారము, ఆయన త్రాగే పానం నేను తాగనని చెప్పి ఈ టుక్ అ స్టాండ్ ఫర్ గాడ్. దేవుడు ఆయనకు ఎన్నో దర్శనాలు చూపించాడు. నెబుకద్నెజరుకు వచ్చిన కళ గురించి ఆయన వివరించాడు. అంతేకాకుండా ప్రియులరా, దేవుడు ఆయనను ఈ మేడ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ. సో ఇప్పుడు ఏం జరిగిందంటే గమనించండి. 22వ వచనం మనం ఒకసారి చదువుకుందామండి. నేను నా దేవుని దృష్టికి, 6వ అధ్యాయం 22వ వచనము, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. వాట్ ఎ వండర్ఫుల్. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే దానియేలు లేనిపోని అబద్ధాలు చెప్పి ఆయనను సింహపు బోన్లో వేయించారు. ఆ అడ్మినిస్ట్రేషన్, దానియేలు ఉన్న ఆ అడ్మినిస్ట్రేషన్ లో ఈజ్ ద ఓన్లీ వన్ జూ. ప్రాబబ్లీ హననియా, మిషాయిల్, అజ్రాయా వీళ్ళు ముగ్గురుగానే ఉండిండొచ్చు. కానీ ఈ వాజ్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్. దానియేలు చాలా చక్కగా పనిచేసేవాడు. సో తక్కిన కల్దీయులు అంటే బాబిలోన్ దేశానికి చెందినవాడు, ఈయన మీద జెలస్గా ఫీల్ అయ్యి దే వాంట్ టు పుట్ హిమ్ ఇన్ సమ్ ట్రబుల్. రాజుకు లేనిపోయి చెప్పి ఒక జియో పాస్ చేయించారు. ఏంటా జియో? 30 రోజుల వరకు ఎవరే కానీ వాళ్ళ దేవుళ్లకు ప్రార్థన చేయకూడదు అని ఒక జియో పాస్ చేయిస్తాడు. సో అందరూ ఒప్పుకుంటారు. కానీ దానియేలు యథావిధిగా ముమ్మారు ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసెను. అది వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్పి, ఈయన తప్పు చేశాడు, నువ్వు వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేయకూడదని చెప్పావు కదా, ఇదిగో దానియేలు ప్రార్థన చేశాడని చెప్పి ఆయనను సింహపు బోన్లో ప్రియులారా పడేస్తారంట. రాజు రాత్రంతా, మీకు తెలుసో లేదో, ఆ రాజు రాత్రంతా పడుకోలేదంటండి. ఈ డి నాట్ స్లీప్. ఎవరో ఒక బ్రదర్ చెప్తూ, 1 night స్లీప్లెస్ నైట్ కెన్ చేంజ్ ద హోల్ హిస్టరీ. ఒక్క రాత్రి, నిద్రలేని రాత్రి చరిత్రను మార్చివేసింది. ఎస్తేరు కాలంలో రాజు పడుకోలేదంట. ఎస్తేరు ప్రార్థన చేస్తుంది, మొర్దెకాయి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ రాజుకు నిద్ర పట్టక పోయే, బాబా ఆ గ్రంథం తీసుకురండి అని ఒక పుస్తకం తప్పించాడు. ఆ పుస్తకం ఏంటి? ఎవరెవరు రాజుకు లాయల్గా ఉంటారో, ఎవరెవరు ఆయనకు నమ్మకం ఉన్నారో, ఆయనకు ఎవరెవరు సాయం చేశారో అందరి పేర్లు దాంట్లో ఉంటాయన్నమాట. ఈయన జస్ట్ ఆ నిద్ర రాక ఆయన ఏం చేశాడు, ఆ బుక్ తీసుకురండి అన్నప్పుడు ఆ పుస్తకం తెచ్చి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ రాజును చంపాలని ఇద్దరు ప్లాన్ చేసినప్పుడు మొర్దెకాయి వచ్చి అది రాజుకి, రాజు నిన్ను చంపాలని ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. రాజు లాస్ట్కు దాన్ని కనుగొని వీళ్ళిద్దరిని ఊరేపిస్తాడు. ఎవరైతే ఆయనను చంపాలనుకున్నారో అక్కడ మొర్దెకాయి పేరు రాస్తారండి. ఏమని? ఇతడు నన్ను తప్పించాడు, ఈయనకేం గిఫ్ట్ ఇవ్వలేదా, ఆయన పిలుచుకురండి. ఆ బయటికి వెళ్తున్న హామాను ఉంటాడు. హామాన్ చెప్పు, నా ప్రాణాన్ని కాపాడిన వ్యక్తికి ఏమి ఇవ్వాలా? హామాన్ తనే అనుకోని ఏమంటాడు,
సార్ ఆయనకు మంచి గౌరవం చేయాలా, ఆయనకు కిరీటం పెట్టాలా, ఆయనకు మీ ఉంగరం ఇవ్వాలా, ఆయనకు మంచి వస్త్రం ధరించాలా, ఆయన గుర్రం మీద ఊరేగించాలా, ఆయన చాలా గొప్ప చేయాలా. అయితే వెళ్ళి ఇది పోయి నువ్వు నామానికి చేయమంటాడు, మొర్దెకాయికి చేయమంటాడు. సో ఈజ్ వెరీ షాక్. Otherwise, that night, he was supposed to pass Geo to kill all the Jewish people. ఇక్కడ రాజు నిద్రపోలేదంట. పొద్దున్నే వచ్చి రాజు ఏం చేశాడంటే తెలుసండి, 20 వచనమో, అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో రాజు దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజు, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనేను. వాట్ వండర్ఫుల్ బ్రదర్. ఆ సింహముల నోళ్లు మూసింది ఎవరంట? ఆయన దూత వచ్చి సింహకు నోళ్లు మూపించాడు. చూశారండి, ప్రభువుని నమ్ముకుంటే ఆయన దూత వాళ్ళకి ఏ రకంగా కాపాడుతుందో బ్రదర్. హౌ ఇట్ ప్రొటెక్ట్స్ ద ఏంజెల్. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఇశ్రాయేలీల మీదకి అష్షూరియులు, ఈరోజు సిరియా, ఒకప్పుడు దే ఆర్ కాల్డ్ అసేరియన్స్, వీళ్ళు యుద్ధానికి వచ్చేదానికి అందరూ ఆ యెరూషలేము చుట్టూ ప్రోగు వాళ్ళు వేచి ఉన్నారంట. ఎర్లీ మార్నింగ్ పొద్దున్న 5 అందరూ వచ్చి అందరిని చంపాలని ప్లాన్ చేశారు వీళ్ళు అష్షూరులు. అప్పుడు దేవుని దూత బయలుదేరి ఏం చేశాడు తెలుసా అండి? 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం. 2 Kings 19th chapter. అగైన్ ఏంజల్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఒక్క దూత, 10 మంది దూతలు కాదు ప్రియులారా, ఒక్క దూత బయలుదేరి చేసింది ఏంటంటే తెలుసండి? చాప్టర్ 19 verse 35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి తండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఈ 185,000 మంది ప్రతాప్ పొద్దున్నే లేస్తుందనే యెరూషలేములోకి వచ్చి యూదులందరినీ చంపాలని ఆడ జస్ట్ వెయిట్ చేస్తా ఉన్నారంట, పడుకొని ఉన్నారు. ఎంతమంది అంట? 185,000 మంది ఇశ్రాయేలులను చంపాలని వాళ్ళంతా వేచి ఉన్నారంట. కానీ జరిగింది ఏంటంట? మధ్యరాత్రిలో, ఆ రాత్రియే, ఇంకా తెల్లారలేదు, దేవుని దూత బయలుదేరి అష్షూరు దండువారులు చొచ్చి ఎంతమందిని చంపాడంటండి? 185,000 మంది. ఇక్కడ ఇండివిజువల్గా ఇశ్రాయేలు పెద్ద భక్తి పరులు కాకపోయి ఉండొచ్చు, బట్ యాజ్ అ హోల్ గాడ్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్. ఒక గుంపుగా, ఒక జనాంగముగా ఇశ్రాయేలును దేవుడు ఎప్పుడూ ఆశీర్వదించాడు. మీకు తెలుసో లేదో, బైబిల్ అంతట్లో ఇశ్రాయేలీల దేవుడు, ఇశ్రాయేలీల ప్రభు, ఇశ్రాయేలీల రక్షకుడు, ఇశ్రాయేలీల పరిశుద్ధుడు, ఇవన్నీ ఫ్రేజెస్ ఎవ్రీ టైం ఇశ్రాయేలీల దేవుడు. కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 91వ అధ్యాయము 11వ వచనంలో వి ఫైండ్ ఆయన తన దూతలకు నీ విషయంలో ఆజ్ఞాపిస్తే వారు నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. దానియేలు విషయంలో దానియేలు రాజుతో అంటున్నాడు, రాజు దేవుడు నేను నిర్దోషిని కాబట్టి తన దూతను పంపి సింహాల నోర్లను మూయించాడు, అందుకే అవి ఏం చేయలేదు. ఇక్కడ జనాలంతా 185,000 మంది పొంచి ఉన్నారంట.
కాసుకొని ఉన్నారు. తెల్లారుజామునే లేచి వీళ్ళ దండులోకి ప్రవేశించి వీళ్ళందరినీ హతం చేద్దామని ఈ 1,85,000 మంది వేచి ఉంటే, దేవుని దూత అదే రాత్రిలో బయలుదేరి వాళ్ళ యొక్క పాలనలో వచ్చి 1,80,000 మందిని, ఆ 5,000 మందిని హతం చేశాడు. వీళ్ళు పొద్దున్న లేచి చూస్తే శవాలు. లాతూర్, ఉస్మానాబాద్ 93లో అనుకుంటా, 93వ సంవత్సరంలో భూకంపం వచ్చింది, బాగా గుర్తుంది కదండి. అప్పుడు మనం చూసాం శవాలు ఎట్ట పడి ఉన్నాయో, గోడలు పడి, పెద్ద పెద్ద రాళ్ళు పడి కదా బ్రదర్. 1,85,000 మందిని ఒక్క దేవుని దూత చంపేశాడు. ప్రభుని నమ్ముకుంటే మన చుట్టూగానే ఒక దూత ఉండి ఎప్పుడు మనం కాపాడుతుంటాడు. ఈరోజు మనం బ్రతికున్నాము, ఈరోజు మనకి ఏ యాక్సిడెంట్ కాలేదు, మనకి ఎలాంటి ప్రమాదం జరగలేదంటే ప్రియులరా, నో డౌట్ దేవుడు మన రక్షకుడు మనకు తోడై ఉన్నాడు. కానీ దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును, వారిని విడిపించును, వారిని తప్పించును, వాళ్ళ పాదములకు రాయి తగలకుండా వాళ్ళని కాపాడు. ఏంజల్స్, దే ఆర్ గ్రేట్ ప్రొటెక్టర్స్. విశ్వాసంలో ఉన్నవారికి వాళ్ళు పరిచర్య చేస్తారంటండి, ఉపచారం చేస్తారంట. హీబ్రీలకు రాసిన పత్రికలో ఉంది ఆ మాట. 1వ అధ్యాయము 14వ వచనం తీసుకుందాం. ఏంజల్స్ ఆర్ ద సర్వెంట్స్, ఆర్ దే ఆర్ ద మినిస్టర్స్, దోస్ హు ఆర్ బీయింగ్ సేవ్డ్, దోస్ హు ఆర్ బీయింగ్ బోర్న్ అగైన్. మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆయన మార్గంలో నడవాలనుకున్న వారందరికీ వాళ్ళు పరిచారకులంట, వాళ్ళు సేవ చేస్తూ ఉంటారంట. ఈ మాట అందరు అండర్లైన్ చేసుకోండి ప్రియులరా. యా 13వ వచనం ఒకసారి చూసుకుందామా. అయితే నేను మీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చైనా ఎప్పుడైనా చెప్పానా? ఇక్కడ కాంట్రాస్ట్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ ఏంజల్స్. ఏ దూతతో అయినా దేవుడు నువ్వు నా కుడి పార్శ్వంలో కూర్చో, నీ శత్రువులందరినీ నీ పాదపీఠంలో వచ్చే వరకు నేను నా దగ్గర కూర్చొని ఏ దేవదూతతో చెప్పాడా? కానీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో ఆ మాట చెప్పాడు. కీర్తనలు 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, సో అక్కడ క్లియర్గా రాయబడింది, కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేనిడల తండ్రి కోపగించును, అప్పుడు మీరు త్రోవ తప్పి ఏకముగా నశించెదరు. నీవు అడుగుపెట్టే ప్రతి స్థలం నేను మీకు ఇస్తానని యెహోషువతో కాదు, ఇంక్లూడింగ్ యేసుక్రీస్తుతో కానీ ప్రభు అయిన దేవుడు ఆయన చెప్పాడంట ఇమ్మానుయేల్ గారు. ఓకే, సో దాని కింద మనం చూసినట్లయితే ఎవరితో చెప్పాడా అని చెప్పి 14వ వచనంలో వీరందరూ అంటే ఈ దేవదూతలు, ఆ దూతలలో వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందుబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఎవరు? దేవదూతలు. ఎవరికి వీళ్ళు పరిచారకులు? రేవంత్, ఎవరైతే రక్షణ పొంది, ఎవరైతే ఆ యొక్క రక్షణ మార్గంలో నడుస్తున్నారో వాళ్ళందరికీ వీళ్ళు పరిచారం చేసే ఆత్మలంట. They are ministering spirits. Who? Angels. మనకు తెలుసు ప్రియులరా, ఏంజల్స్ డోంట్ హ్యావ్ ఎనీ బాడీ. కానీ ప్రతి స్థలంలో దేవుని దూత వచ్చినప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొని వచ్చారని మాత్రం ఐ కెన్ షో యూ మోర్ దెన్ 20 రెఫరెన్సెస్ చూపిస్తాను. ఇంటర్నల్గా వాళ్ళకి దేవుడు ఏదో మహిమగల శరీరం ఇచ్చిండొచ్చు, కానీ వాళ్ళు జనరల్గా వాళ్ళు ఆత్మలు. దేవుని దూతలు దే ఆర్ స్పిరిట్స్. వాళ్ళకి ఎలాంటి బాడీ లేదు. ఉండుండొచ్చు, మనం పరలోకానికి వెళ్తే వీ కెన్ సీ దెమ్, బట్ బైబిల్ సేస్ దే ఆర్ స్పిరిట్స్. రక్షణయను స్వాస్థ్యము పొందుబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? రక్షింపబడ్డ మనకు, రక్షింపబడుతున్న మనకి
నేను కోపం మానుకున్నాను అని చెప్పి మనం మళ్ళా కోపపడ్డాం అనుకోండి, ఇంకా రక్షణ పొందనట్టే. అంటే ఆ కోపంను మనం చనిపోయే వరకు సిటీ స్టడ్స్ అని ఒక ఆయన ఉన్నాడండి. హీ వాజ్ ఎ క్రికెట్ ప్లేయర్ ఇన్ ఇంగ్లాండ్. ఆయన బ్రదర్ ఇమానుయల్ గారు ఒకసారి వాక్యం చదువుతుంటే ఆయనకు ఏమనిపించిందో, ఆయన ఆస్తి అంతా సేవకు రాసి ఈ వెంట టు ఆఫ్రికా యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, సేవ చేయటకు ప్రయత్నం ఆయన బయలుదేరాడు. ఆయన 90 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన వచ్చి ఎవరో ఒక పెద్ద మనిషి అడిగారు, మిస్టర్ సిటీ స్టడ్, నాట్ పెద్ద మనిషి, వన్ యంగ్ మ్యాన్, సిటీ స్టడ్ మీకు డూ యూ హ్యావ్ టెంప్టేషన్స్ అని అడిగాడంట. ఆయన అన్నాడంట, నేను నా శవం పెట్టెలో నన్ను మేకులు కొట్టిన తర్వాత కానీ నేను శోధన నుంచి బయటికి రాలేను. ఐ విల్ బి ఫ్రీ ఆఫ్టర్ మై కాఫిన్ బాక్స్ ఇస్ నెయిల్డ్. అంటే ఈవెన్ ఆ ఏజ్లో కానీ ఐ గెట్ టెంప్టేషన్స్. మే నాట్ బి కోపము, ఒక లస్ట్. మే నాట్ బి లస్ట్, అబద్ధం. మే నాట్ బి అబద్ధం, ఏదో ఒక పాపం. సో వీటన్నిటిని జయించే వారికి ఈ దూతలు వచ్చి పరిచర్య చేస్తూనే ఉంటారంట ప్రియులు. సో ఏంజల్స్ దే ప్రొటెక్ట్. ఎవరిని కాపాడతారంట? ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయనను ప్రేమించేవారిని, రక్షించబడుతున్న వారిని, నీతిగా దానియేలు మాదిరి నీతిగా న్యాయంగా ఆయన విధులలో నడిచే వారికి దేవదూతలు ఆల్వేస్ దే గివ్ అ ప్రొటెక్షన్. మీకు తెలుసో లేదో ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క జననం నుంచి ఆయన రెండో రాకడ వరకు ఏంజల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. తెలుసా బ్రదర్ ఇమానుయల్ గారు, యేసుక్రీస్తు జననం అప్పుడు దేవదూతలు వచ్చారా? Did angels come during the time of Jesus' birth? Yes. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం తీసుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము. అంటే యేసుక్రీస్తు యొక్క జననం అప్పుడు దేవదూతలు ఇన్వాల్వ్ అయ్యారు. Angels were involved at the birth of Jesus Christ. Verse 20. అయితే ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. 24వ వచనము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించినదంత చేసెను. 2వ అధ్యాయం 13వ వచనము. చాప్టర్ 2 verse 13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై. 19వ వచనము. ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం ఒకసారి తీసుకుందామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము. ఇక్కడ దేవుని దూత యొక్క ఇన్వాల్వ్మెంట్, అంటే యేసుక్రీస్తు యొక్క జననం అప్పుడే ఇదిగా జరిగిన విషయం ప్రియులారా. 1 verse 28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. దేవుని దూత అక్కడ వచ్చి ఆమెకు ప్రత్యక్షమైంది. 30వ వచనము. దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. వర్స్ 34. 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇదెలాగూ జరుగునని దూతతో అనగా. సో ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క జననం సమయంలో దూతలు చాలా ఇన్వాల్వ్ అయ్యారంట. రైట్. ఆయన బర్త్ అప్పుడే కాదు, ఆయన జననం అప్పుడే కాదు ప్రియులారా, ఈవెన్ ఆయన సేవ అప్పుడు దేవదూతలు ఆయన పరిచర్య చేశారంట. ఈవెన్ అట్ ద టైమ్, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ ఆర్ డ్యూరింగ్ హిస్ ఫాస్టింగ్ టైమ్, ఏంజల్స్ మినిస్టర్డ్ అంటూ హిమ్. మత్తయి సువార్త 4వ అధ్యాయం తీసుకుందామండి. నాట్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ జీసస్ బర్త్, ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ ఆర్ డ్యూరింగ్ హిస్ ఫాస్టింగ్ టైమ్. 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూస్తే, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.
ఎవరు వచ్చారంటండి? దేవదూతలు. అంతేనా? ఆయన అపవాది అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు, నాట్ వన్, మోర్ దెన్ వన్. దేవదూత అని లేదు ఇక్కడ, దేవదూతలు. సో ప్రియులారా, ఏంజల్స్ దే ఇన్వాల్వ్డ్ at the time of birth of Jesus. అంతేనా బ్రదర్? రెండోది, ఆయన ఉపవాసం చేసి ముగించిన తర్వాత సాతాను విడిచిపెట్టాడంట 3 ప్రశ్నలు వేసి. ఆ 3 ఈయన జయించిన తర్వాత ఇంకా నీరసంగా చాలా టైర్డ్ అయి ఉండొచ్చు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు, ఉపచారం చేశారట. రైట్. నాట్ ఓన్లీ at the birth of Jesus, not only at the time of his fasting, even at the time of his resurrection. ఆయన పునరుత్థానుడైనప్పుడు దేవదూతలు వచ్చారా? వచ్చారు. చూద్దామండి ఆ వాక్యము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం. Matthew chapter 28 verse 5. 28:2 అండి, క్షమించండి. 28 verse 2, 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తరువాత ఏంజల్స్ లేకపోతే దేవుని దూత వచ్చి ఆ రాయి మీద కూర్చున్నాడు. 5వ వచనం అండి, దూత ఆ స్త్రీలను చూచి, అక్కడ దూత, ఆ ఏంజల్, ఆ దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెలుగుచున్నారని నాకు తెలియను. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం అప్పుడు కానీ దేవదూతలు వచ్చారంట ప్రియులారా. అంతేనా? యేసుక్రీస్తు యొక్క ఆరోహణ సమయంలో, when Jesus was ascending to heaven, ఆయన పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు దేవదూతలు వచ్చారంట. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1, 9వ వచనం ఒకసారి గమనించుకుందామా. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, అంటే ఈ 120 మంది శిష్యులు, ఆయన అహరోనమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయింది. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండెను. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి. చెప్పాం కదా, దేవదూతలు ప్రియులారా ఎప్పుడు వచ్చినా దే కమ్ విత్ ద వైట్ అపేరెన్స్. తెల్లని వస్త్రములు ధరించుకొని వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం నుండి వెలుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. సో బ్రదర్, ఇక్కడ ఆయన బర్త్, ఆయన జననం అప్పుడు దేవదూతలు వచ్చారు, ఆయన సేవ అప్పుడు దేవదూతలు వచ్చారు, ఆయన పునరుత్థానం అప్పుడు దేవదూతలు వచ్చారు. ఈవెన్ ఆయన డెత్ అప్పుడు కానీ ఈ పిలాతుతో అంటాడు, పిలాతు నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను ఒక్కసారి తండ్రికి ప్రార్థన చేస్తే 12 దండుల దూతలను ఆయన పంపుతాడు. He did not request for that, petition. So ఆయన ఈవెన్ ఆయన అహరోనం అయ్యేటప్పుడు, పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు, ఆయన అహరోనం అవుతున్నప్పుడు తెల్లని దూతలు ధరించుకున్న బట్టలు ధరించుకున్న 2 దూతలు నిలబడి, ఓ గల్లియ మనుషులారా మీరెందుకు ఆ క్రీస్తును అలా తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి కొనిపోబడ్డ క్రీస్తు ఏ రకంగా కొనిపోబడ్డాడో ఆయన అదే రీతిగా మరలా వస్తాడు. సో ఏంజల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ even at the time of his ascension. How about his second coming? Will angels be there? Yes. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒకసారి తీసుకుందామండి. ఆయన రెండో రాకడ యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పుడు కానీ angels will be there. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం, 25:31.
31 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఇక్కడ తన మహిమతోను మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు. ప్రియులారా, ఎంతమంది దూతలు వస్తారంట? హౌ మెనీ ఏంజల్స్ విల్ కమ్? యూదా పత్రిక ఒకసారి తీసుకుందామా ప్రకటనకు ముందు. ఇక్కడ యూదా యేసుక్రీస్తు సొంత సహోదరుడు ఏమని ప్రకటించాడు, ఏమని ప్రవచించాడు ఒకసారి చూద్దామండి. బుక్ ఆఫ్ జూడ్, ప్రకటనకు ముందు పుస్తకము. ఎంతమంది దూతలతో ఆయన వస్తాడంట? ఈ యూదా ప్రవచించాడంటండి. Yes. పదిహేనవ వచనమండి, 14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను హానోకు ఏం చెప్పాడో ఇప్పుడు ఈయన పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తాడు. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి వాటిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వచ్చేనా? వచ్చాను. ఎంతమంది అంటండి? వేవేల దూతలు. ఇంగ్లీష్లో 10,000 అని ఉందా సని? 1000 సాయి గారు, ప్రభు వచ్చినప్పుడు ఎంతమంది దూతలు వస్తారంట? 1000 వేవేల దూతలు. ఆయన రెండో రాకడలో ఈవెన్ ఏంజల్స్ విల్ బి దేర్. సో ప్రియులరా, దేవుని దూతలు వాళ్ళు దేవుని పరిచారకులు. దే ఒబే అట్ ద కమాండ్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞ కొరకు అందరూ వేచి ఉంటారంట. మైకల్, ఎస్ లార్డ్. గ్యాబ్రియల్, ఎస్ లార్డ్. ఇమీడియట్లీ దే విల్ ట్రై టు ఒబే. ఎప్పుడన్నా ఆర్మీ ఆఫీసర్ ఢిల్లీ నుండి హైదరాబాద్కి ఫోన్ చేశాడు అనుకోండి, ఒక జూనియర్ ఆఫీసర్ ఎత్తాడు అనుకోండి, ఆయన ఢిల్లీలో ఉన్న సీనియర్ ఆఫీసర్ మాట్లాడితే ఈ జూనియర్ ఆఫీసరు ఫోన్లో కానీ సెల్యూట్ కొడతాడు. ఎస్ సార్ అంటాడు. అయ్యారు ఐఎమ్ రైట్ సార్ అంటే డిస్టెన్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, అక్కడ అథారిటీ ఇస్ ఇంపార్టెంట్. ఈజ్ అ సీనియర్, యూనో, దే విల్ సెల్యూట్. ఎస్ సార్, ఐఎమ్ హియర్ సార్, ఐఎమ్ నాయక్, వ్యాన్స్ నాయక్ హియర్ సార్. సో సేమ్ థింగ్ ప్రియులరా, దేవుని దూతలు దేవుని ఆజ్ఞ కొరకు జస్ట్ దే విల్ బి వెయిటింగ్. సో ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకుని రాయాలమ్మా, దేవుని నమ్ముకున్న వాళ్ళ చుట్టూ ఎప్పుడు ఒక దూత ఉంటాడు. అందరం చెప్దామా హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. కేవలం నీకే మహిమ ప్రభువా. సో గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ బై సెండింగ్ హిస్ ఏంజెల్, ప్రొటెక్టింగ్ హిస్ ఏంజెల్. ఒకరోజు పేతురును చెరసాలలో వేశాడు. దానికన్నా ముందు ఏం జరిగింది తెలుసండి? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. వెరీ బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ థింగ్ విల్ టర్న్. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. ఇక్కడ ఏం జరిగిందంటే, యోహాను సహోదరుడైన యాకోబును హేరోదు మహారాజు చంపించాడు, తల నరికించాడు, ఖడ్గంతో ఆయన శిరచ్ఛేదనం చేయించాడు. 12వ అధ్యాయము అపోస్తుల కార్యములు 1వ వచనం మనం గమనించినట్లయితే, 1వ వచనం, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు
బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. పాపం అండి. ఎవరయ్యా ఈ యోహాను అంటే? ఇద్దరు గొడవపడ్డారు కదా, యోహాను యాకోబు. వీళ్ళంతా ఎవరు గొప్పవాళ్ళని? ఆ యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబును ఈ రాజు తల నరికించాడంట. అది యూదులకు చాలా మంచిగా అనిపించినందుకు ఆయన నెక్స్ట్ పేతురును పట్టుకున్నాడు. దాన్ని చూద్దామండి. ఇది యూదులకు కూడా వచ్చినము ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాను. ఇప్పుడు పేతురును పట్టుకున్నారు. పేతురును పట్టుకుని జైలుకి తీసుకెళ్లారు. ఇంకా నెక్స్ట్ ఈయననే టార్గెట్. తీసుకెళ్ళి ఆయనను 2 చైన్లు వేసి అటువైపు ఇటువైపు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్తో జైల్లో ఆయన కాసుకుంటూ కూర్చున్నారు. ఏమైందంటే జైల్లో కాసుకుంటూ కూర్చుంటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూసుకుందామా. మేబీ 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని చుండుని. కానీ జరిగింది ఏంటంట, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించు. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కునమని. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రముల పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగానని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే యాకోబును చంపించారు. ఆయన చంపిన వెంటనే ఈ హేరోదు రాజు ఏం చేశాడంట, ఆ యూదులందరికీ చాలా సంతోషం అనిపించిందంట. ఈయన చంపిన వెంటనే పేతురును పట్టుకున్నారు. పేతురును పట్టుకుని ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఆయన చంపుదామని వాళ్ళంతా ఎదురు చూస్తున్నప్పుడు ప్రియులారా, ఈయన జైల్లో వేసి 2 చేతులకు సంఖ్యలు కట్టించి తొడిగించి 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారంట. పేతురు ఏం చేస్తున్నాడంట, బాగా నిద్రపోతున్నాడు. రేపు చనిపోయే వ్యక్తి 2 పక్కన పెట్టుకుని ఎట్లా నిద్రపోతారు? కానీ దేవుడు ఆయనకి నిద్ర ఇచ్చాడు. మేబీ సైనికులు 2 సెక్యూరిటీ పీపుల్ నిలబడే ఉన్నారు. కానీ మీకు తెలుసో లేదో, దేవుని దూత వచ్చి పేతుర్ని పక్కన తట్టి, బాబు త్వరగా లేయి, నీ చెప్పులు వేసుకో, నీ బెల్ట్ వేసుకో, నీ బట్టలు వేసుకో, నీ బెల్ట్ వేసుకో, త్వరగా రమ్మని బయటికి తీసుకెళ్ళాడంటండి. ఆ దూత చెప్పులు వేసుకొని పైన వచ్చి బట్టలు వేసుకుని బెల్ట్ వేసుకున్నాడు. వీళ్ళు పట్టుకున్న చైన్లు పట్టుకున్నట్టే ఉన్నాయి, చైన్లు ఊడిపోయినాయి. పౌలు సైలస్ వీళ్ళిద్దరు చెరసాలలో మధ్యరాత్రి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నప్పుడు భూకంపం వచ్చి భూమి అదిరి భూకంపం వచ్చి తలుపులు తెరవబడి వాళ్ళ సంఖ్యలు విడిపోయి. భూకంపం వస్తే సంఖ్యలు విడిపోవడం ఏంటి? కూలాల ఇల్లు, ఆ జైలు కూలాల. ఈ జైలు బాగున్నాయి, తలుపులు మాత్రం ఓపెన్ అయినాయి, ఇవాళ చైన్లు మాత్రం ఓపెన్ అయినాయి. సో ఇట్స్ గాడ్స్ ఇంటర్వెన్షన్. దేవుడు అక్కడ ప్రియులారా ఆయన జోక్యం చేసుకుని ఆయన అక్కడికి వచ్చాడు. తర్వాత మనకు తెలుసు ప్రియులారా, పేతురు బయటికి వచ్చిన తర్వాత అది జరిగిందంతా నిజమని తెలుసుకోకుండా అది నాకు దర్శనమేమో అనుకుంటున్నాడు. బట్ యు ఫైండ్ హియర్ ఏంజల్ ఆఫ్ గాడ్ ఇన్వాల్వ్. ఏంజల్ కమింగ్ అండ్ ప్రొటెక్టింగ్. సో ప్రియులారా, ఐఎమ్ క్లోజింగ్ విత్ దిస్ థాట్ అండి. అదేంటంటే ఆయనను ప్రేమించేవారు చుట్టూ, ఆయన ఎందు భయభక్తులు గల వారి చుట్టూ, రక్షణ మార్గంలో నడిచేవారి చుట్టూ, సువార్తను ప్రకటించేవారి చుట్టూ ఒక్కొక్క దూత కావలి నుండి వారిని రక్షిస్తాడు. లూకా సువార్తలో ఒక బ్యూటిఫుల్ వాక్యం ఉందండి. దేవదూతలు మనల్ని కాపాడమే కాకుండా వాళ్ళు ఇంకొక పని చేస్తారంటే ఏంటి తెలుసు కదా ఇమానుయేల్ గారు? లూకా సువార్త తీద్దామండి.
ప్రాబ్లమ్ దిస్ ఇస్ వాట్ ఐ థింక్. నన్ను కాపాడే దూత రేపు నేను నిద్రించినప్పుడు ఆ దూతనే నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. 16వ అధ్యాయం 20వ వచనం, లూకా సువార్త 16వ అధ్యాయం 20వ వచనం గమనించినట్లయితే దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. లాజరు ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరేది. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇంకొక పని దేవదూతలు ఏం చేస్తారంట బ్రదర్ ఇమానుయల్ గారు? ఏం చేస్తారు ప్రతాప్? ఎవరిని? అంటే ఒక వ్యక్తి ప్రేమించి దేవుని ఆయనకు భయపడితే, వాళ్ళు చనిపోతే ఆ దేవదూత వచ్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. అదే కదా ఇక్కడ అర్థం. ధనవంతుడు చనిపోయాడు, ఎవరైనా దేవదూతలు వచ్చారా చూద్దాం. దాని కింద 22వ వచనం, కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి. ఇది యేసుక్రీస్తు రాకడకు ముందు, అంటే యేసుప్రభు బెత్లెహేంలో పుట్టక ముందు పాత నిబంధనలో కాలంలో ఎవరైనా చనిపోతే ఐగర్ దెర్ ఇస్ వన్ ప్లేస్ పాతాళం. ఆ పాతాళంలో ఈ 2 సెక్షన్స్ ఉండేయంట. ఒకటి పాతాళం, యాతన పడే ప్లేసు. అదే పాతాళం నుంచి ఈయన ధనవంతుడు చూస్తే లాజరు అబ్రాహాము అంతా అక్కడ కూర్చొని ఉన్నారు. అండ్ దేర్ ఆర్ 2 sections. One man went there, another man is here. ఇప్పుడు హీస్ టాకింగ్, నాకు చాలా దాహం ఉంది, కెన్ యూ సెండ్ దిస్ మ్యాన్? అండ్ ఆయన చిట్కన వేలు నీళ్ళలో ముంచి నా దాహాన్ని తీరుస్తారా? నువ్వు భూమి మీద ఉన్నప్పుడు యూ ఎంజాయ్, యూ డిడ్ నాట్ కేర్ పువర్ పీపుల్. ఇక్కడ ధనవంతుడు నరకానికి వెళ్ళిన కారణం ఏదో పాపం చేశాడని కాదండి, ఎదురుగా ఉన్న బీదవాడికి సాయం చేయాలి. నేను ఒకసారి చెప్పాను ఈ టాపిక్ మీద. మనం సెకండ్రాబాద్కి వెళ్ళి స్టేషన్లో ఉన్న అడుక్కునేటోళ్ళకి ఎందుకు ఇవ్వలేదు దేవుడు అడగడండి. మనం లాల్ బజార్లో ఉన్న ఆ కుష్ఠరోగులకు ఎందుకు మీరు అన్నం పెట్టలేదని అడగలేదు. మన కంటి ముందు, మన సంఘములో, మన ఇంటి ముందు, మన కంటికి అవైలబుల్గా ఉన్న వారికి మనం సాయం చేయకుంటే బైబిల్ సేస్ దట్ ఇస్ ఎ సిన్. పతా యు గాట్ ఇట్? సెకండ్రాబాద్కి వెళ్ళి అన్నం పొట్లాలు పంచాల్సి, ఓకే పంచరోలు పంచనివ్వండి, కానీ ఇక్కడ ఇండివిజువల్గా మన ఎదురుగా కంటిగా ఎదురుగా. ఇక్కడ లాజరు ధనవంతుడు పక్క పక్కన ఉండేవారు, ఎదురుగా తిండి లేకుండా కూర్పులతో చీమ రక్తం కాకుందంట, కుక్కలు వచ్చి నాకేయంట. ఏదన్నా సహాయం చేసి ఉండొచ్చు కదా. ఆయనకి ఏదో ఆహారమో లేకపోతే ఒక మెడిసినో లేకపోతే ఒక ఇంట్లో ఇచ్చి ఉండొచ్చు కదా. హీ డిడ్ నాట్ డూ దాట్. వై హీ వెంట్ టు దట్ ప్లేస్? ఆ పాతాళానికి ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు? ఎవరైనా చంపినందుకు వెళ్ళాడా? ఏం బ్రదర్ ప్రతాప్? మరి ఏం చేశాడు? ఎందుకు వెళ్ళాడు బ్రదర్ ప్రతాప్? ఆయన ఎదురుగా ఉన్న లాజర్కి ఏ సహాయమో చేయలేదు. బీదలకు ఇచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఇక్కడ దేవుని దూత లాజరు ఆత్మను పరలోకానికి తీసుకు. సో ప్రియులారా, ఈరోజు ఐ వాంట్ టు ఎన్కరేజ్ ఆల్ ఆఫ్ యూ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. థ్యాంక్ గాడ్, దేవుడు మనకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడు. థ్యాంక్ గాడ్, దేవుడు మనకు ఒక కాపుదల ఇచ్చాడు. ఏంటి ఆ ప్రొటెక్షన్, ఏంటి ఆ కాపుదల అంటే, ఆ దేవుని దూతలు మనకు తోడై ఉండి మనల్ని విడిపిస్తారు, మనల్ని రక్షిస్తారు.
అందరం తలలోంచుకుని ప్రార్థన చేసుకుందాము. జస్ట్ ప్రే. మన అయ్యగారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. అలెగ్జాండర్ బ్రదర్ గారు, జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. కనికరం కలిగిన పరలోకమున్న మా గొప్ప తండ్రి, మా తండ్రి వేలాది స్తుతులు ఆయన తండ్రి, మరొక వేస్త వారం రోజునైనా తండ్రి నీ సన్నిధిలో కూడి నీ వాక్య పఠనం చేసి ఆయన నీ వాక్యం మా మదిలో ఆయన నాటబడి అది ఫలించి విస్తరించి ఆయన నలుగురికి ఉపయోగపడలా ఉన్న ఆ వాక్యం విన్నట్టు మాకు అనుగ్రహించినందుకు థ్యాంక్ యూ ఫాదర్. వందనాలు. నీకే వందనాలు తండ్రి. ఆయన తండ్రి ఇప్పుడు ధ్యానించిన వాక్యం నాయన తండ్రి ఎంతో శ్రేష్టమైన వాక్యం నాయన, నేను ప్రేమించే భక్తులకు నాయన నేను ఇచ్చే ఆశీర్వాదం తండ్రి. ఆయన పూర్తుల కాపుదల అనుగ్రహిస్తానని చెప్పి బైబిల్ వాక్యం తెలియజేసిన తండ్రి, ఇంతటి ఆధిక్యత మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. ఆయన తండ్రి ఎవరికి లేని ఆధిక్యత తండ్రి, అది నిన్ను ప్రేమించే ఆధిక్యత, నిన్ను ప్రేమించే ఘనత మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఆయన మమ్మల్ని మేము తగ్గించుకొని ఆయన నీ పాదం వద్ద మేము ఆయన పడి ఉండి నిన్ను ప్రేమించుచు నాయన ఈ ఆశీర్వాదం కొంత అర్హత సంపాదించుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని నీకు వేలాది స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆయన తండ్రి ఇదిగోనైనా తండ్రి ఈ వాక్యం నాయన మా మధ్యలో మేము ఉంచుకొని ఆ ప్రకారం మేము జీవించుచు నాయన తండ్రి బీదలకు నాయన నిన్న ఏమి లేని వారికి మా చేతులు సహాయం చేయొచ్చు. తద్వారా నాయన నీ మహిమలో మేము ఒక రోజు ప్రవేశించి జీవ గ్రంథంలో మా పేరు లిఖితమై ఆయన నీ ముందు మేము తండ్రి మహిమలో ప్రవేశించి భాగ్యం మాకు అనుగ్రహించాడు తండ్రి. ఆయన తండ్రి దిక్కు మార్గంలో మేము ప్రవేశించులాగునా నీ కృప జరుపు. ఎందుకంటే విశాలమైన మార్గంలో మేము ప్రవేశిస్తున్నాయన నాశనాన్ని తయారు మార్గం తండ్రి. మార్గంలో మేము ప్రవేశించగా నాయన తండ్రి నిత్యం నిన్ను ప్రేమించుచు ఆయన నీ ఎందుకు భయభక్తులు చూపుచు ఆయన నిత్య జీవులు అడుగు పెట్టు భాగ్యం మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఆయన ఇదిగో తండ్రి ఇక్కడికి చేరవలసిన అందరినీ ఆశీర్వదించండి తండ్రి. పేరు పేరును ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించండి తండ్రి. రాని వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి వచ్చే వారం తోడుతుందని తండ్రి నాయన ఈ వాక్యములు విని ఈ వాక్య ప్రకారం జీవించే భాగ్యం అందరికీ కలిగి చేయండి. ప్రతి ఒక్కరు నిత్య జీవులో ప్రవేశించాలని నువ్వు కోరుకుంటున్నావు. ఎవరు గాని నరకంలో ప్రవేశించకూడదని నువ్వు అనుకుంటున్నావు. ప్రతి ఒక్కరికి నీ వాక్యం నాయన సేద తీర్చి తద్వారా ప్రతి ఒక్కరు నిత్య జీవులో ప్రవేశించులాగా నీ కృప చూపండి. మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన తండ్రి నిన్ను హెచ్చించు నీ బలిష్టమైన చేతి కింద దీన మనసులో మేము ముందులాగా నీ కృప మాకు నాయన తండ్రి. మరొకసారి నాయన తండ్రి వచ్చే ఆదివారం కలుసుకునేంత వరకు మమ్మల్ని మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో తండ్రి దేవుని అడిగి పెట్టుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సావాసం మనందరికీ సదాకాలం తోడైనను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యు.